బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలకు శ్రీవారి దర్శనానికి కల్పించనుంది టీటీడీ. ఈ విధానం ఈ నెల 24 నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించింది. కాగా సోమ మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధవారం గురువారం ₹300 ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. ఇక ఒక్కో ప్రజా ప్రతినిధికి రోజుకు ఒక లేఖకు అనుమతించింది టీటీడీ. అలాగే సిఫారసు లేఖపై 6గురికి దర్శనం కల్పించింది. తెలంగాణ ప్రజలకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని కల్పించనుంది టీటీడీ. ఈ విధానం ఈ నెల 24 నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతినిచ్చింది. కాగా సోమ మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధవారం గురువారం ₹300 ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. ఇక ఒక్కో ప్రజా ప్రతినిధికి రోజుకు ఒక లేఖకు అనుమతినిచ్చింది టీటీడీ. అలాగే సిఫారసు లేఖపై 6గురికి దర్శనం కల్పించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ రీనా, ఏదైతే శ్రీవారి దర్శనానికి ఎంత డిమాండ్ ఉందో ఆ రకంగా సిఫార్సు లేఖలు కూడా అంతే డిమాండ్ ఉంది. ఆ రకంగా తెలంగాణ ప్రజా ప్రతినిధులకు, తెలంగాణ భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. మార్చి 24 ఈ నెల 24 నుండి తెలంగాణ ప్రజా సిఫార్సు లేఖలు స్వీకరించబోతున్నట్లుగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ రకంగా గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం చంద్రబాబు కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ రకంగా లేఖ కూడా రాశారు. ఆ తర్వాత జరిగిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమ మంగళవారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు, అలాగే బుధ గురువారంలో ₹300 దర్శనానికి సిఫార్సు లేఖ స్వీకరించబోతున్నారు. ఒక లేఖ మాత్రమే, ఒక ప్రజా సంబంధించి ఒక ప్రతినిధికి సంబంధించి ఒక లేఖ మాత్రమే స్వీకరించబోతున్నారు. 6 మంది తక్కువ కాకుండా లెటర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 6 మంది పెరిగితే ఇవ్వబోమని స్పష్టం చేస్తారు. అదే రకంగా ఏపీలో కూడా సోమవారం సంబంధించి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. అందుకు గాను శనివారం నాడు లెటర్ స్వీకరించి ఆదివారం దర్శనం ఏపీ ప్రజా ప్రతినిధులకు ఇవ్వబోతున్నట్టుగా ఒక మార్పు ఇచ్చారు. పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులు పెద్ద వేస్తున్నప్పటికీ ఎప్పటి నుంచో 2019 నుంచి కూడా ఆ డిమాండ్ ఉంది. గతంలో కూడా 2019 వరకు కూడా ఉమ్మడి ఉన్నప్పుడు కూడా ఆ రకంగా తెలంగాణ లెటర్లు స్వీకరించేవారు. విభజన తర్వాత కూడా 2014 నుంచి 19 వరకు స్వీకరించేవారు. 2019 నుంచి లెటర్లు స్వీకరించబోవడం ఆపేశారు. ఆ తర్వాత ఈ విజ్ఞప్తి ఎక్కువైంది. ఆ స్పీకర్ కావచ్చు, సీఎం కావచ్చు, చంద్రబాబు కలిసి పదే విజ్ఞప్తి చేయడంతో ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజా ప్రజలకు శుభవార్త చెప్పిందని చెప్పుకోవాలి. పూర్తిగా లెటర్లు దుర్వినియోగం కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం సహకరించాలని విజ్ఞప్తి చేస్తుంది. ఆ రకంగా ఒక ప్రజాప్రతినిధి సంబంధించి ఒక లెటర్ స్వీకరించబోతున్నాం. 6 మంది మించకుండా ఆ లెటర్ ఇవ్వాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. సోమ మంగళ వారాల్లో బ్రేక్ దర్శనాలు, బుధ గురువారాల్లో ₹300 ప్రత్యేక దర్శనం కల్పిస్తామని టీటీడీ అఫీషియల్ గా ప్రకటన విడుదల చేసింది. రీనా. థ్యాంక్ యూ సురేష్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో భాగంగా అమరావతి నిర్మాణంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక సిఆర్డీఏ పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సిఆర్డీఏ ఆమోదించిన 37,772 కోట్ల టెండర్ పనులకు ఆమోదం తెలపనున్నారు. 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,659 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే ఏపీలోని పెన్షన్ల పంపిణీలో వేలిముద్ర కష్టాలకు చెక్ పెట్టనున్నారు. ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు
కేబినెట్ భేటీ అవడం జరిగింది. అయితే సిఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన 37,702 కోట్లకి సంబంధించిన టెండర్లకి పనులు చేపట్టేందుకు ప్రస్తుతం ఈ రోజు జరిగే కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కేబినెట్ ఆమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జారీ చేసే అవకాశం అవుతుంది సిఆర్డీఏ. ప్రస్తుతం సిఆర్డీఏ చేపడుతున్న 22,607 కోట్లు విలువైన 22 పనులకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చ జరగనుంది. కేబినెట్ లో చర్చ తర్వాత దీనికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 15,081 కోట్ల విలువైన 37 పనులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. అమరావతిలో అటు పలు సంస్థలకి భూ కేటాయింపులకి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ సంస్థలకి సంబంధించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న నేపథ్యంలో ఆ సంస్థలకు సంబంధించిన భూ కేటాయింపుల అంశం పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక మున్సిపల్ శాఖలోని పలు ఎజెండాలకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. దాంతో పాటు గతంలో ఏదైతే ఎస్ఐపిబి మీటింగ్ ఆమోదం తెలిపిన వాటికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి దానికి సంబంధించి కూడా కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,659 కోట్ల పెట్టుబడులకి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ప్రీమియం ఎనర్జీ లిమిటెడ్ నెల్లూరు జిల్లా నాయుడుపేటకి సంబంధించి 1,742 కోట్ల పెట్టుబడులకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దాల్మియా సిమెంట్ సంస్థకి కడప జిల్లాలో 2,883 కోట్ల పెట్టుబడులకి సంబంధించి కేబినెట్ లో ఆమోదం దొరకనుంది. లూలు గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖపట్నం నగరంలో దాదాపు 1,500 కోట్ల పెట్టుబడులతో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీ సిటీలో 25,000 కోట్లకి సంబంధించిన పెట్టుబడులకి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి 58,469 కోట్ల పెట్టుబడులకి ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం దొరికే అవకాశం ఉంది. బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద 1,175 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక ఏపీ ఎన్జీఈఎల్ హరిత్ అమృత్ లిమిటెడ్ కంపెనీ అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో 22,000 కోట్ల పెట్టుబడులకి ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నమయ్య కడప జిల్లాలో 8,240 కోట్ల పెట్టుబడులకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో దీనికి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక మెఫెయిర్ బీచ్ రిసార్ట్ సంస్థ 400 కోట్లకి సంబంధించి పెట్టుబడులకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం దొరికే అవకాశం ఉంది. ఉబరాయ్ విలాస్ రిసార్ట్స్ హోటల్ కి సంబంధించి కూడా 250 కోట్ల పెట్టుబడులకి ఈ రోజు కేబినెట్ లో ఆమోదం దొరికే అవకాశం ఉంది. ఈ పెట్టుబడుల ద్వారా 80,000 ఉద్యోగాలు దీనికి సంబంధించి కూడా 20,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ క్రాంతి. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఓకే సార్, వివేక్ విపి సింగ్ గారు దాన్ని అమలు చేయడానికి వచ్చారు. మొట్టమొదట 1917 మొట్టమొదట 1979లో ఈ మండల్ కమిషన్ను నియమించి ఆ మండల్ కమిషన్ ఒక రికమెండేషన్స్ని ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ని విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని అమలు చేయడానికి దాన్ని తీసుకొని వచ్చింది అధ్యక్ష. ఆనాడు మండల్ కమిషన్ 52% బీసీలు ఉన్నట్టుగా గుర్తించి 27% రిజర్వేషన్లు ఇవ్వమని రికమెండ్ చేయడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా అప్హోల్డ్ చేసింది అధ్యక్ష. ఆ విధంగా మొట్టమొదట బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ప్రారంభమైంది అధ్యక్ష. ఆ తర్వాత వివిధ రాష్ట్రాలలో వివిధ సందర్భాలలో రిజర్వేషన్లు ఇవ్వడం, తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 15% ఎస్సీలకు రిజర్వేషన్లు, ఆనాడు 6% ఎస్టీల రిజర్వేషన్లు, మొత్తంగా 50% రిజర్వేషన్ల కింద ఆ రోజు రిజర్వేషన్లను అమలు చేసింది అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఈ రిజర్వేషన్లను పెంచాలి, బలహీన వర్గాలకు అండగా నిలబడాలి అనే ఆలోచన కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసింది అన్నాడు. ఆ తర్వాత ప్రభుత్వ పరంగా మేము చేపట్టిన చర్యలను
వివిధ సందర్భాలలో మేము తీసుకున్న నిర్ణయాలను కూడా ఈ సభలో చర్చకు పెట్టినాం అధ్యక్ష. అందుకే ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సభ ఆమోదం ద్వారా నిర్ణయం తీసుకున్నాం. ప్రతి సంవత్సరం సోషల్ జస్టిస్ డేగా ఫిబ్రవరి 4ను, ఎందుకంటే ఫిబ్రవరి 4 2024 నాడు ప్రారంభించి ఫిబ్రవరి 4 2025 సంవత్సరం తిరిగే లోపల ఈ ప్రక్రియను కంప్లీట్గా ప్రాసెస్ చేసి సభ ద్వారా తీర్మానాలను ప్రవేశపెట్టడం ద్వారా మనం ఈ ప్రక్రియను పూర్తి చేసినాము. దీనికి చట్టబద్ధత కల్పించడానికి ఈరోజు బిల్లులు తీసుకొచ్చినాం, బిల్లులని సభలో ప్రవేశపెట్టినాం అధ్యక్ష. కాబట్టి దీని వెనకాల ప్రభుత్వము అన్ని రకాల కోణాలను, అందరు స్టేక్ హోల్డర్స్, రాజకీయ పార్టీలను కావచ్చు, కుల సంఘాలను కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్న మేధావులను కావచ్చు, ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి ఈరోజు 42% రిజర్వేషన్ తీసుకురావాలని మనం ముందుకు వచ్చినాం అధ్యక్ష. కాబట్టి ఈరోజు నా విజ్ఞప్తి ఒకటే, చాలామంది సభ్యులు చాలా విషయాలు మాట్లాడినరు, బడ్జెట్ విషయాలు మాట్లాడినరు, ఇతర రిజర్వేషన్ల గురించి మాట్లాడినరు, ఇతర నిధుల గురించి మాట్లాడినరు, చాలా అంశాలను ప్రస్తావించిన. సరే, నేను రాజకీయ అంశాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఈ సందర్భంగా సభానాయకుడిగా నేను రాజకీయమైన అంశాలను ప్రస్తావిస్తే ఇది వివాదానికి దారితీస్తుంది. ఈరోజు ఏ వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయడమే మా విధానము. దీనికి అండగా నిలబడడానికి అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే సందర్భంలో శశబిషలు అక్కర్లేదు అధ్యక్ష. సభానాయకుడిగా 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో రాజకీయపరమైన రిజర్వేషన్లను సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. ఈ సభానాయకుడిగా నేను మాటిస్తున్న బలహీన వర్గాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఈ రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాను. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇక్కడ సభానాయకుడుగా ఉన్న మహేశ్వర్ రెడ్డి గారిని, ఎంఐఎం పార్టీ నాయకుడుగా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, మిత్రుడు సాంబశివరావు గారిని, సిపిఐ నాయకులను, వీళ్ళనే కాకుండా రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం, చట్టాన్ని సవరించుకుందాం. ఈ చట్టాలన్నీ కూడా పరిపాలన సౌలభ్యం కోసం మనం చేసుకున్న చట్టాలే. 100 పైగా మనము రాజ్యాంగ సవరణలను చేసుకున్నాం ప్రజలకు మేలు చేయడం కోసం. కాబట్టి ఈరోజు అవసరమైతే రాజ్యాంగ సవరణ అయినా చేపట్టడం ద్వారా బలహీన వర్గాలకు విద్యా ఉపాధి అవకాశాలలో, అదేవిధంగా రాజకీయ అవకాశాలలో 42% పెంచడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు అన్నిటిని కూడా మనం తీసుకోవాలి. దీనికి సంబంధించి మనం ఎవరము ఒకరు విభేదించుకోవాల్సిన అవసరం లేదు, ఇందులో ఒకరినొకరు విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. మనందరి అభిప్రాయం ఒకటే అయినప్పుడు, మనందరం ఇందులో అనుకూలంగా ఉన్నప్పుడు ఈరోజు ఇంకా ఇది సాధించుకోక ఎందుకు అవుతుంది అధ్యక్ష? మనందరం కలిసికట్టుగా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్దాం. పార్లమెంట్ జరుగుతుంది, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. మనం వీలైనంత తొందరగా మిత్రులు పాయల శంకర్ గారిని, మహేశ్వర్ రెడ్డి గారిని, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించండి. ఎంబడే నేను చీఫ్ సెక్రటరీ గారికి, అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్కు లేఖ పెట్టండి. ఆ కాపీని ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక కాపీని కూడా మార్క్ చేయండి. తక్షణమే మనం ప్రధానమంత్రి గారిని కలిసి చట్టసభలలో బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను మార్పులు చేయడానికి, పెంచడానికి, అవసరమైన సవరణలు చేయడానికి వారిని ముందుకు నాయకత్వం వహించాల్సిందిగా మోడీ గారి దగ్గరికి తీసుకువెళ్లాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారి దగ్గర నేను సమయం తీసుకుంటున్నాను, నేను బాధ్యత తీసుకుంటా. మా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని, శాసనమండలి సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కూడా కలిసి పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఇందుకు సహకరించే విధంగా వారిని కూడా విజ్ఞప్తి చేసేటట్టు రాహుల్ గాంధీ గారిని కూడా కలుద్దాం. రాహుల్ గాంధీ గారిని కల్పించే బాధ్యత మహేష్ కుమార్ గౌడ్ గారికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి నేను సూచన విజ్ఞప్తి చేస్తున్నా. వారిని కూడా సమయం తీసుకోవాల్సిందిగా ఈ అంశాన్ని ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలోనే దీన్ని ఆమోదించే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్దాం అధ్యక్ష. ఎందుకంటే చాలా సంవత్సరాలు, 100 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న విషయం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బలహీన వర్గాలు ఇవాళ మా లెక్కెంతో చెప్పండి అంటారు. ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఎందుకు రిజర్వేషన్లు 50% పెంచొద్దు అన్నదంటే, మీరు ఎంత జనాభా ఉన్నారో ఆ లెక్క తెలవకుండా మీరు రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదు అన్నారు. ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక స్పష్టంగా, పారదర్శకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి రాష్ట్రంగా కులగణన, సామాజిక, ఆర్థిక, అదేవిధంగా ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వేను
పారదర్శకంగా ప్రజలందరినీ భాగస్వాములను చేసి ప్రభుత్వం ఒక పకడ్బందీ సర్వే చేసింది, లెక్కలు తెచ్చింది. కాబట్టి ఈ లెక్కలు 100% కరెక్ట్. అధ్యక్ష, సభానాయకుడిగా నేను మాట ఇస్తున్నా, 100% ఈ లెక్క కరెక్టు. ఈ రోజు ఈ లెక్కల ప్రకారం 56.36% బలహీన వర్గాల లెక్క తేలింది. ఆ 56.36% ఉన్న బలహీన వర్గాలకు 42% విద్యా ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేస్తున్నాం. ఆ తీర్మానాన్ని ఈరోజు ఈ బిల్లు ఈరోజు సభలో ప్రవేశపెట్టిన ఇది తీర్మానం కాదు అధ్యక్ష, ఇది బిల్లు, చట్టబద్ధత కల్పిస్తున్నాం. గతంలోనే మనము తీర్మానం చేసుకున్నాం, రెజల్యూషన్స్ పాస్ చేసి పంపించినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, ప్రైమ్ మినిస్టర్కు. ఇప్పుడు చట్టం చేసినాం. గతంలో కూడా 2017లో గత ప్రభుత్వం 37% బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం 37% రిజర్వేషన్లు పెంచండి అని చట్టం చేసిండ్రు. ఆ చట్టం గవర్నర్ గారు ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపించారు. అది అక్కడ పెండింగ్ ఉన్నప్పుడు ఇంకొక చట్టాన్ని మనం చేసినప్పుడు కొంత న్యాయపరమైన చిక్కులు ఉంటాయి కాబట్టి వాటిని ఉపసంహరించుకొని కొత్త ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం. ఈ ప్రతిపాదన ప్రకారం మనం రిజర్వేషన్లు పెంచుకోవాలి. ఇప్పుడు అక్కడ పార్లమెంటు కూడా సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్లో దీన్ని ఆమోదింపజేసుకోవాల్సిన బాధ్యత ఈ సభలో ఉన్న సభ్యులందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు అన్నిటికీ కూడా ఉన్నది. తప్పకుండా దీన్ని సాధించుకుందాం. సాధించుకునే వరకు దీన్ని విశ్రమించేది లేదు. సాధించడానికి అవసరమైన నాయకత్వాన్ని వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కామారెడ్డి తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం. మిగతా విషయాలు మిత్రులు చాలామంది చాలా అంశాలు లేవనెత్తిన, ముఖ్యంగా పాయలశంకర్ గారు చాలా విషయాలు, వారి ఆవేదన, వారి ఆలోచన, అదేవిధంగా హరీష్ రావు గారు, గంగ్ల కమలాకర్ గారు వివిధ అంశాలను, అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా చాలా విషయాలను ప్రస్తావించింది. ఏ విధంగా బలహీన వర్గాలను బలోపేతం చేయాలనో, వీళ్ళు బలహీన పాలితులు కాదు పాలకులుగా వీళ్ళని ఎట్లా మార్చాలని వాళ్ళు సూచనలు చేసిండ్రో తప్పకుండా ఆ కార్యాచరణ ముందుకు వెళ్దాం. ఇంతకుముందు కూనంనేని సాంబశివరావు గారు చెప్పినట్టు ఈసారి వచ్చిన 4 శాసనమండలి సభ్యులు 4 ఎస్సీ ఎస్టీ బీసీలకే మేము ఇవ్వడం జరిగింది. వీళ్ళ ఎక్కడో ఒక దగ్గర మొదలవ్వాలి, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ సభ అంతా అండగా నిలబడ్డందుకు, అదేవిధంగా బడ్జెట్ గురించి కూడా చాలా విషయాలు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఈసారి 50,65,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో మా పాయల శంకర్ గారికి మోడీ గారి దగ్గర మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. వారు దీంట్లో 56% బలహీన వర్గాలకు ఈ 50,65,000 కోట్ల బడ్జెట్ ఈ సంవత్సరం ఏదైతుందో అందులో కేటాయించేటట్టు పాయల శంకర్ గారు ప్రయత్నం చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎంత వస్తుందో ఆ లెక్క ప్రకారం వాటిని కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పించవలసిందిగా కోరుకుంటూ ఈ చర్చలో పాల్గొని ప్రభుత్వానికి అండగా నిలబడ్డ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఇది కీలకమైన అంశం. తమరు అనుమతిస్తే ఇంకా బలహీన వర్గాల శాసనసభ్యులు కానీ ఇతరులు ఎవరైనా ఈ చర్చలో పాల్గొంటన్నా కూడా వాళ్ళందరికీ తమరు అనుమతిస్తే అవకాశం ఇవ్వచ్చు. ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు కాబట్టి మిగతా వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దన్న ఆలోచన మాకేం లేదు అధ్యక్ష. నేను కూడా ఒక సభ్యుడిగా నా అభిప్రాయాన్ని సభలో మీ ముందు ఉంచిన, మిగతా సభ్యులకు ఎవరికైనా కూడా ఇందులో చర్చలో పాల్గొనాలని ఉంటే వాళ్ళకు అవకాశం ఇవ్వండి. మా మంత్రి గారు ఎక్కడ ఉన్నారు, తప్పకుండా మంత్రి గారు వాటికి సమాధానాలు ఇస్తారు. ఏదేమైనా ఈ సభలో ఒక మంచి సాంప్రదాయానికి ఈరోజు మన అందరం కూడా నాంది పలికినాం. ఈ మంచి సాంప్రదాయం ప్రకారం బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు రావాలని ప్రగాఢంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు శంకర్ గారు. ఈరోజు చాలా సంతోషం అధ్యక్ష. ఒక బీసీ బిల్ చట్టబద్ధత కల్పిస్తున్న సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజంగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చినాయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో. కానీ ఈ యొక్క బీసీ కులాలకు జరుగుతున్న అన్యాయాలను సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఎన్నో అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించాలన్న ఒక సంకల్పంతో ఒక మంచి శిలాశాసనంగా ఈ చట్టం తేబోతున్నందుకు మరి గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ అన్నగారికి చాలా సంతోషం. ఇవాళ ఎన్నో ఏండ్ల నుంచి బీసీలు ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు.
ప్రజా సంఘాలు కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాయి, కానీ కార్యరూపం దాల్చలేదు. ఈ యొక్క మా దేశ అధినేత రాహుల్ గాంధీ గారి యొక్క నిర్ణయం మేరకు ఈ దేశంలో జరుగుతున్న అసమానతలను తొలగించాలి, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా వారికి చట్టభద్రత తేవాలనే ఒక ఆలోచనతోని ఈ యొక్క చట్టం తెస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అన్ని పార్టీలు కూడా వారి వారి స్వార్థాలకు ఇప్పటి వరకు చిన్న చిన్న సంక్షేమ పథకాలు చేపడుతూ చిన్న చిన్న పదవులు ఇస్తూ లోబర్చుకొని ఆధిపత్య నాయకత్వం అంతా వాళ్ళే అనుభవించరు, కానీ బీసీ నాయకులకు ఎక్కడా వెసులుబాటు కల్పించలే. ఇవాళ ఏ పార్టీ తీసుకున్నా ప్రాంతీయ పార్టీలు వాళ్ళ ఆధిపత్యాలనే చెలాయిస్తా ఉన్నారు ఇప్పటి వరకు. కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ తీవ్రతకు ప్రజలు బయటకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఉదయం సాయంత్రాలు మాత్రమే తమ పనుల కోసం బయటకు వెళుతున్నారు. మధ్యాహ్న సమయాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎండ తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎండ తీవ్రత కూడా ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఉదయం 10 గంటల నుండి పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రత 40% ఉన్నటువంటి నేపథ్యంలో అటు ప్రజలు, స్కూలు పిల్లలు కానీ కాలేజీ విద్యార్థులు కూడా బయటికి రావాలంటే హడలెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఇప్పుడు ప్రస్తుతం మనం కర్నూలు ఏదైతే గుంటూరు నుంచి కర్నూలు వెళ్ళేటువంటి హైవేలో ఉన్నాం. మనం ప్రస్తుతం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచే కూడా భారీగా ఎండ నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఒక్కరోజే దాదాపు 40% ఉష్ణోగ్రత ఉన్నటువంటి నేపథ్యంలో అటు పొలాలకు వెళ్ళేటువంటి కూలీలు కానీ అదేవిధంగా రోడ్డుపై ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 34 మండలాల్లో అటు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ చేసింది. దాదాపు 202 మండలాల్లో కూడా పూర్తి స్థాయిలో వడగాలులు ఉంటాయంటూ కూడా అయితే ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది ఎండ? దాదాపు మార్చి నెలలోనే ఈ విధంగా ఉంటే ఎండ ఉన్నటువంటి రోజుల్లో ఇంకా ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం స్టార్టింగ్ లోనే ఇంత ఎక్కువగా ఉన్న ఎండలు రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువతున్నట్టు సూచనలు కనపడుతున్నాయి. ఇటు ప్రభుత్వం కూడా మంచినీటి సలివేంద్రాలు ఏర్పాటు చేస్తే మంచిది. ఇప్పుడే నేను ఒక 20 కిలోమీటర్ దూరం నుంచి వస్తున్నాను. మధ్యలో ఒక 4 సార్లు ఆగాల్సి వచ్చింది వాటర్ తాగడానికి. ఎండ కూడా విపరీతంగా ఉంది. అంటే ఎక్కువగా వృద్ధులు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మీలాంటి యూత్ ఇబ్బంది లేదు, కానీ ఖచ్చితంగా వృద్ధులు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. బస్టాండ్కి కానీ ప్రాంతాలకు వచ్చినప్పుడు, పల్లెటూరు నుంచి పట్టణాలకు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు కోరేటువంటి ప్రభుత్వం ఎలాంటి సహకారాలు, ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందని చెప్తారు? ఈ విధంగా చూస్తే ముందు రోజుల్లో నీటి ఎద్దడి కూడా ఎక్కువగా ఉన్నట్టు కనిపెడుతుంది. కావున ప్రభుత్వం చర్య తీసుకొని మంచినీటి సలివేంద్రాలు ప్రజలకు మంచినీడు అందుబాటులో ఉంచితే మంచిదని అనిపిస్తుంది. అంటే గతంలో కూడా చూస్తుంటారు, మరి లాస్ట్ ఇయర్లో కూడా ఎండలు చూస్తుంటారు. ఆ ఇయర్కి వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. వాతావరణం సూచనలు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటర్ సమస్య లేకుండా ప్రభుత్వం చూడాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే, ఎందుకంటే ఖచ్చితంగా విలేజ్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పట్టణాలకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో అటు పల్లెటూరు ప్రాంత ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక శాసనసభ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే కేవలం మార్చి నెలలోనే ఈ విధమైన ఎండలు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 34 మండలాలు తెలుగు రాష్ట్రాల్లో అటు గుంటూరు కాకుండా ఉత్తర ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ ఎండలు ఎక్కువగా దాదాపు 40% ఎక్కువగా ఎండలు ఉష్ణోగ్రత ఉన్నటువంటి నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి దాదాపు పెద్ద ఎత్తున కూడా అటు ప్రజలు ఆటోల్లో ప్రయాణిస్తారు, ట్రాక్టర్లు కూలీలు కూడా పెద్ద ఎత్తున కూడా మరి ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా కూడా అటు వాతావరణ శాఖ అటు విపత్తుల అధికారులు కూడా ఇప్పటికే ఒక రెడ్ అలర్ట్ చేశారు. దాదాపు 34
మండలాలకు సంబంధించినటువంటి మండలాల్లో కూడా భారీ సంఖ్యలో కూడా అటు ఎండలు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏదైతే మరి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ తహసీల్దార్ కార్యాలయాలకు కూడా మరి ఏదైతే సమాచారం అందించినటువంటి నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో ఆ ఎండ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా రెడ్ అలర్ట్ చేసింది. అదేవిధంగా విద్యాశాఖ అధికారులు కూడా అటు స్థానిక పిహెచ్సిలకు కానీ అదేవిధంగా ఏరియా హాస్పిటల్స్ కూడా వృద్ధులపైన కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రజలకు కొంత అవగాహన కల్పించాలి. ఎందుకంటే మార్చి నెలలోనే ఈ విధమైన ఎండలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి మే నెలకు వచ్చే వరకే భారీ సంఖ్యలో కూడా ఉష్ణోగ్రత పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు విద్యాశాఖ అదేవిధంగా అటు రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా ఎక్కడికక్కడ గ్రామాలకి పట్టణాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వమే సలివింద్రాలు ఏర్పాటు చేయగలిగితే కనుక ఖచ్చితంగా కొంత తీవ్రత తగ్గించేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా వృద్ధుల పైన అటు స్థానికంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా విద్యాశాఖ అధికారులు అదేవిధంగా వైద్య శాఖ అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్స్ పిహెచ్సిలకు సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా కొంత ఎలక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో నేడు ఉష్ణోగ్రత తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజల్ని అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. అటు ఆ వృద్ధుల పైన కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఏదైతే మరి అటు ప్రభుత్వ హాస్పిటల్స్ అవగాహన కల్పించే విధంగా కూడా ముందుకు తేలాలంటే పరిస్థితి కనబడుతుంది. ఏదైతే గుంటూరు జిల్లా వ్యాప్తంగా అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉష్ణోగ్రత ఎండల తీవ్రతపై తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.